నల్లగూడెం చీకటి రాత్రి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న నల్లగూడెం అనే చిన్న గ్రామంలో ఒక భయానక కథ తరతరాలుగా వినిపిస్తూనే ఉంది. గ్రామం చివర్లో ఉన్న పాత శివాలయం పక్కన ఎవరూ రాత్రివేళ వెళ్లరు. ఎందుకంటే అక్కడ కనిపించే తెల్ల శారీ కట్టుకున్న ఆడపేరు ఎవరు అన్నది ఎవ్వరికీ తెలియదు. ఇదంతా వదిలేసి వరంగల్కి చెందిన అర్జున్ అనే యూట్యూబర్ భయానక ప్రదేశాల రహస్యాలు అనే తన ఛానల్ కోసం కొత్త కంటెంట్ కోసం ఆ గ్రామానికి వచ్చాడు. గ్రామస్తులు ఎంత అడ్డుకున్నా, అన్నా అంధకారమయ్యాక దేవాలయం దగ్గరికి వెళ్లొద్దు, అక్కడ ఆమె ఉంటుంది, అర్జున్ నవ్వేస్తాడు. ఇదంతా భయపెట్టడానికి చెప్పే కథలు, నేను కెమెరాతో నిజం రికార్డ్ చేస్తా. ఆ రాత్రి 11 దాటినప్పుడు చేతిలో కెమెరా, టార్చ్ లైట్ పట్టుకుని శివాలయం వైపు బయలుదేరాడు. రోడ్డంతా పెద్ద చెట్లు, గాలికి ఊగుతున్న శాఖలు అవే భయంకర శబ్దాలు చేస్తూ ఉన్నాయి. కెమెరా ఆన్ చేసి మాట్లాడ్డం మొదలుపెట్టాడు. ఈరోజు నేను నల్లగూడెం ఆలయం దగ్గర కనిపిస్తోందని ప్రజలు చెప్పే ఆ ఆత్మ నిజమా కాదా మీరే చూడండి. గుడి చుట్టూ చిన్న చిన్న గజిబిజి కొండలు, ఆలయం తలుపులు పగిలిపోయి లోపలికి చంద్రకాంతి మాత్రమే పడుతోంది. పక్కనే పెద్ద వేప చెట్టు ఉంది. అర్జున్ టార్చ్ లైట్ వేసి చూస్తుంటే ఒక్కసారిగా ఒక పిల్లి కేక వినిపించింది. అతను కాసేపు నిలిచి, ఆహా, వేటికోసం భయపడాలి అని నవ్వుకుంటూ కెమెరా ముందుకు పెట్టాడు. ఇంతలో వెనక నుండి చీర రాయడంలాంటి శబ్దం వచ్చింది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు. ఎవరూ లేరు, గాలి అయ్యుంటుంది అని ముందుకు నడిచాడు. కాని ప్రతి అడుగు వేసినప్పుడు ఆ శబ్దం కూడా అతడి వెనకే కదులుతోంది. కొన్ని క్షణాల తరువాత వేప చెట్టు కింద తెల్లటి చీర కట్టుకున్న ఓ ఆడపేరు కూర్చుని ఉంది. అర్జున్ గుండె ఒక్కసారిగా బిగుసుకుంది. ఆమె జుట్టు ముందుకు వాలిపోయి ముఖం కనిపించదు. చేతుల్లో ఒక చిన్న బొమ్మ ఉంది, పాత బొమ్మ. ఒక కన్ను పగిలిపోయింది. అర్జున్ కెమెరా జూమ్ చేశాడు. ఈ సమయంలో ఆ ఆడపేరు నెమ్మదిగా తలను పైకెత్తింది. ఒక్కసారిగా చల్లని గాలి దూసుకొచ్చింది. కెమెరా ఫోకస్ బ్లర్ అయింది. అర్జున్ చేతులు వణకాయి. ఆమె కండ్లల్లో ఎర్రటి వెలుగు అర్జున్ వైపు నెమ్మదిగా లేచింది. ఎవరు మీరు అని అర్జున్ అడిగాడు. ఆమె ఎలాంటి సమాధానమివ్వలేదు. దగ్గరకు వచ్చే కొద్దీ ఆమె నడక వినిపించడం లేదు. గాలిలో తేలిపోతున్నట్టుగా ఉంది. అర్జున్ వెనక్కి అడుగువేసి పరిగెత్తడానికి ప్రయత్నించగా చెట్టు క్రింద ఉన్న త్రిశూలం అతని కాలికి చిక్కి అతను నేలపై పడిపోయాడు.